సో ఎస్ఆర్హెచ్ జీటీ మీద గెలవాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీటీ అనేది హెవీగా బౌలింగ్ మీద డిపెండ్ అవుతుంది. బ్యాటర్స్ ముగ్గురు ఎవరో తెలుసు కదా, సాయి సుదర్శన్, గిల్, బట్లర్. సో మనం ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే, సాయి సుదర్శన్ అండ్ గిల్ అనేవాళ్ళు ఇద్దరు హిట్టర్స్ కాదు. దే విల్ స్టార్ట్ స్లోలీ, సింగిల్స్ రొటేట్ చేస్తారు అండ్ ఫోర్స్ టార్గెట్ చేస్తారు. డైరెక్ట్ సిక్సెస్ అయితే చేయరు, హిట్టింగ్ అయితే ఆడరు. 3 to 4 ఓవర్స్ అలానే ఆడతారు. లాస్ట్ 2 ఓవర్స్ అయితే టార్గెట్ చేస్తారు. సో మనం ఏం చేయాలంటే వాళ్ళకి హార్డ్ లెంత్ గుద్దాలన్నమాట. అండ్ లెగ్ సైడ్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సాయి సుదర్శన్, గిల్ లెగ్ సైడ్ ప్లేయర్స్ అనమాట, మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్. అండ్ ఆఫ్ సైడ్ కూడా రూమ్ ఇవ్వకుండా టెస్ట్ లెంత్ పెట్టి గుడ్ ఫీలింగ్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎక్స్ట్రాస్ అనేవి నువ్వు 4 ఓవర్స్ వరకు ఎక్స్ట్రాస్ కట్ చేస్తే వాళ్ళు ఆడే ఓడియో ఇన్నింగ్స్ అక్కడే చచ్చిపోద్ది అనమాట మ్యాక్సిమం. సో వాళ్ళని ప్రెజర్ పడిద్ది. సో ఒక్కసారి గిల్ని హార్డ్లీ టెస్ట్ లెంత్ పెడితే బౌండరీస్ రాకపోతే గిల్ అవుట్ అవుతుంది. గిల్ అవుట్ అవగానే మనం ఆఫ్ స్పిన్నర్ని తెచ్చి సాయి సుదర్శన్ వికెట్ అటాక్ చేయొచ్చు. తర్వాత సేమ్ బౌలర్ బట్లర్ కూడా వేస్తే మనం నిన్న జడేజా మ్యాచ్లో అలా అవుట్ చేసాడు చూసారుగా. సో కొట్టాడు ఒక 6. ఆ స్కోర్ కూడా ప్రెషర్ వల్ల ఖచ్చితంగా బట్లర్ కూడా అవుట్ అవుతాడు అనమాట. సో ఇది బ్యాటింగ్ టాక్టిక్స్ ఫర్ జీటీ. అండ్ బౌలింగ్కి వస్తే చూసి స్మార్ట్గా వాళ్ళ బౌలర్స్ని కొట్టేయచ్చు. మనం వాళ్ళేం పెద్ద బౌలింగ్ ఏం కాదు, ఆ జీటీ అనేది బ్యాటింగ్ పిచ్చే. సో చాలా పెద్ద గ్రౌండ్ అనమాట అది. సో జాగ్రత్తగా చూసుకుని గ్యాప్స్ ఫోర్స్కి అటాక్ చేసి 2 సింగిల్స్ డబుల్స్ ఆడితే సరిపోద్ది అనమాట. ఈజీగా 200+ అయినా సరే చేసేసచ్చు సన్ రైజ్ హైదరాబాద్. నేను అనలైజ్ చేసింది కరెక్టా కాదా, లేదా ఇంకేమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మీ మైండ్లో? కామెంట్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోకండి.